మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. క్రీస్తు పేట మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. జాగ్రత్తగా పై మాటలు విందామండి, జాగ్రత్తగా గమనిద్దాం. పౌలు భక్తుడట అర్ధరాత్రి వరకు ఏం చేశాడటండి? బోధించాడంట. ఏ రాత్రి అటండి? ఇప్పుడు మనం కానీ ఒక 10 నిమిషాలు వాక్యం ఎక్కించి చెప్పామనుకోండి, ఈ కూర్చున్నటువంటి విశ్వాసులు ఏమంటారండి? క్రింద నుంచి అయ్యగారు టైం అయిపోతుంది. ఏం చూపిస్తారు? ఏం చూపిస్తారండి? అంటే మాకు వాచీలు లేవంటారా? మా దగ్గర గడియారాలు లేవండి? దేవుని సన్నిధిలో ప్రియులరా, దైవజనులకు బోధించేటువంటి విశ్వాసులు కూడా ఈ రోజున తయారయ్యారు. మాస్టర్ గారిని కోరుతున్నారండి, అయ్యగారు ఈ పాట పాడండి, అయ్యగారు ఈ వాక్యం చెప్పండి, అయ్యగారు ఈ మాటలు చెప్పండి, అయ్యగారు ఈ పెట్టకథ చెప్పండి అని చెప్పి మాస్టర్ గారిని కోరుకుంటున్నారు. అది ఆ రోజున ఉంది. కల్పనా కథలు చెప్పేటువంటి బోధకులను తమ కొరకు వారు ఏర్పరుచుకున్నారు అని నేను చెబుతున్నాను. ప్రియ స్నేహితులరా, సహోదరులరా, దేవుని సేవకుడు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుడు మీ కొరకు ఏ వర్తమానాన్ని సిద్ధపరిచాడో ఆ వర్తమానం మీరు విన్నప్పుడు ఆ వర్తమానం ద్వారా మీ బ్రతుకులు మార్చబడతాయి, మీ స్థితిగతులు మార్చబడతాయి, మీ ప్రతి పరిస్థితి మార్చబడి బలహీన స్థితిలో ఉన్న మీరు బలపరచబడతారు. కఠినమైన శ్రమల్లో ఉన్నటువంటి మీకు ఓదార్పు కలుగుతుంది దేవుని యొక్క వాక్యం ద్వారా. అందుకే భక్తుడు అంటున్నాడు ఇక్కడ, వారు ఆయన వాక్యాన్ని ప్రారంభించిన సమయం మొదలుకొని ఆయన మాట్లాడుతున్నారంట. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడ వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఎప్పటి వరకు చెప్తున్నాడటండి? అర్ధరాత్రి వరకు. ఆ ఉదయం ఆయన వెళ్ళిపోవాలి, వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటించాలి. సువార్త విషయమే వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళాలి. అయితే ఆ రాత్రే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి వారిని బలపరిచి వెళ్ళాలన్న ఉద్దేశంతో అయినా ఈ రాత్రి కొంత సమయం అయినా పర్వాలేదని చెప్పి ఆ సమయాన్ని ఆయన కేటాయించే సంఘానికి బోధిస్తున్నారు. అలాగని ఎవరు విసిగిపోయి వెళ్ళిపోలేదండి. అలాగని ఎవరు వెనక్కి నుండి సైకిల్ చేయలేదు, ఫాస్ట్ గారు ముగించండి అని చెప్పేసి. కానీ అందులో అక్కడక్కడ కొంతమంది ఉంటారండి. అలాంటి ఒక యవనస్తుడు కూడా ఉన్నాడు. ఎక్కడ చూడండి, వాడు చేసిన పని ఏంటో చూడండి ప్రియులారా. అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలోను కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఏం చేశాడంటే, ఎన్ని అంతస్తు అంటే 3వ అంతస్తు. ఎక్కడ కూర్చున్నాడు? ఆడ కూర్చోడానికి ఏం దొరకలేదటండి. కూర్చోడానికి చోటు లేదు, కూర్చోడానికి కుర్చీ లేదు. బహుశా నేను అనుకున్నాను పౌలు గారు ఆయన కుర్చీ వేయలేదేమోనండి. ఇంకా ఆడ అనుకున్నాడు, ఈ కిటికీలో బాగా చల్ల గాలి వస్తుంది, ఇక్కడ కూర్చొని బాగా సేద తీరచ్చు, ఎవరైనా ఈ పక్కన ఆ పక్కన వెళ్తున్న వారిని చూడొచ్చు అని చెప్పి యవనస్తుడు అనుకుంటున్నాడేమో బహుశా. ఎప్పుడైతే పైనుండి ఆయన క్రింద పడ్డాడో వెంటనే టప ఏమైపోయాడట? చనిపోయి ఎత్తబడినని రాస్తుంది. చనిపోయాడు. అప్పుడు పౌలుదే భారం అంతా, అయ్యి బాబోయ్ ఇక్కడ వీడికి ఇది ఇలా అయిపోయింది ఏంట్రా బాబు అని చెప్పి చాలా భయపడి కిందకి కంగారుగా వెళ్ళి వాడి కొరకు ప్రార్థన చేసి ఆత్మశక్తి కలిగిన వాడే వాడిని స్వస్థపరచమని లేపాడట. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన విశ్వాసుల విషయమై, బిడ్డల విషయమై, ఆత్మీయ దైవజనులుగా మా పోరాటం, మా ప్రయాస చాలా ఉంది. గనుక దేవుని మందిరంలోకి వచ్చిన మనం, ముఖ్యంగా చెప్తున్నాను ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నాము. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన కూర్చునే విధానం, మాట్లాడే విధానం, వాక్యం వినే విధానము, ప్రభుని స్తుతించే విధానం. అప్పుడులో మన పెద్దగా చెప్తూ ఉండేవారు, తొండగా చెప్పేవారు. మీకు గుర్తుందండి? ఒక ఆమె ఏం చేసిందట? దేని చేరబడిందటండి? స్తంభానికి చేరబడిందంట. ఆ నెత్తి మీదకి వచ్చి ఆ స్తంభం మీద వచ్చి తొండ ఎక్కడ దూరింది?
గృహలో దూరింది, నోట్లోకి దూరేసింది, తోకొకటే వేలాడుతుంది. అంటే దేవుని మందిరంలో మనం కూర్చుండే విధానము, ఆలకించే విధానము, ఉండవలసిన విధానంలో లేకపోతే ఇలాంటి అనర్థాలు జరుగుతాయని చెప్పి గత కాలంలో దైవజనులు వారికి ఉన్న జ్ఞాన పరిమితిని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన వాక్శక్తిని బట్టి వారు మనల్ని నడిపించారు. ఈ దినాల్లో మేము మరింత ఎక్కువగా మిమ్మల్ని వాక్యం నడిపించాలి, దేవుని మాటలు మీకు పూర్తిగా నేర్పించాలనే ఉద్దేశంతో వాక్యాన్ని చాలా పరిశీలనగా చేసుకుని మీ ఎదుట ప్రియులారా చెప్పడానికి ఇష్టపడుతున్నాం. కనుక నేను అంటున్నాను, రాబోయే దినాల్లో ఎంత విస్తృతమైనటువంటి వాక్య ధ్యానాంశం కానివ్వండి, వర్తమానం కానివ్వండి, మనం వింటామో లేదో మనకైతే తెలియదు. కాబట్టి విన్నంత మట్టుకు, ఆలకించినంత మట్టుకు ఆయన సన్నిధిలో మనకిచ్చిన సమయాన్ని వినియోగించుకుంటూ, సద్వినియోగం చేసుకుంటూ ప్రియులారా ఆ మాటలు మన హృదయాల్లో పదిలిపరచుకోవడానికి ఇష్టపడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇద్దరు మనుషులు, ప్రముఖులు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఒక మూడో వ్యక్తి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందండి? చాలా కోపంగా ఉంటుంది. ఒక అధికారులు ఉన్న వ్యక్తి ఒక వ్యక్తితో సాధారణమైన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి వేరేవాడితో మాట్లాడితే ఈయన పట్టించుకోకపోతే ఆ వ్యక్తికి ఎంత కోపం వస్తుందని? చాలా వస్తుంది. ఇప్పుడు సంఘంలో మీరు కూడా విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. దేవుడు ఇప్పుడు తన యొక్క సేవకుని ద్వారా మాట్లాడుతున్నారు, తన దాసుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు సాక్షాత్తు ప్రభువే మాట్లాడుతున్నట్లు మీతో, ప్రభువే మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరి మాట వినాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి. మీరు ప్రక్కనతో మాట్లాడుకుని వాళ్ళతో ఊసులు చెప్పుకొని కబుర్లు చెప్పుకున్నారు అనుకోండి, ఇక కాలం అంతే. ఇంకా ఆ మాటలు మీకు హృదయంలోకి రావు, దుష్టుడు ఎత్తుకుని పోతాడు. కాబట్టి మీ అటెన్షన్ అంతా కూడా దేవుని మాటల మీద ఉంది. అర్ధరాత్రి వరకు కూడా ఆయన వాక్యం చెప్పిన ఒక్కడు కూడా కిక్కిరి మనలేదండి. వీడు చేసిన చిన్న తప్పిదాన్ని బట్టి వాడు కింద పడిపోయాడు. ఒకవేళ వాడు కూడా లోపల ఉంటే లోపల విన్నాడో సచ్చాడో లోపల ఉంటాడు. ఈరోజు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం వచ్చి కూర్చున్న తర్వాత ఆరాధన చేసేటువంటి సమయంలో కొంతవరకు మార్పు జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకు తెలుసా? గత సంవత్సరాలన్నీ కూడా చూసినప్పుడు వాక్యానికి ముందు కానివ్వండి, పాటల్లో కానివ్వండి, సాక్ష్యాల్లో కానివ్వండి, జనాలు కిందకి వెళ్ళిపోతూ ఉండేవారు. ఏమనంటే అనేవారు, మాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ అని వడ్డీకి ఏమన్నా ఇంట్రెస్ట్ వస్తుంది? ఇంట్రెస్ట్ చెప్పే వ్యక్తిని బట్టి కాదండి, మనం కూర్చుని ఆలకించి మన ఆసక్తిని బట్టి ఉంటుంది. మీరు ఎలా ఉన్నారనుకోండి, గుంటూరులో ఉన్న జాన్ వెస్లీని కానీ చనిపోయిన యేసుని కానీ తీసుకొచ్చినా కూడా ఇంతే. మొదట మన హృదయం ప్రభు ఎదుట పెట్టి ఆసక్తి కలిగి మనం కూర్చోగలిగితే, మనం హృదయం సహకరించింది అనుకోండి, నా ప్రభు ఎవరినైనా వాడుకుంటాడండి. ఆయనకి ఇష్టమే. ఆయనకి తారతమ్యం లేదు, భేదం లేదండి. చిన్న పెద్ద ఏమండి, కులమతాలు వర్గ విభేదాలు లేవండి ఆయనకి. అందరూ ఆయన పిల్లలే, అందరూ రక్షింపబడాలని, అందరూ ఆయన ఆరాధించాలని కోరుకునేటువంటి ప్రభు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఈ వాక్య సారాంశాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, అర్ధరాత్రి వరకు కూడా వారు ఆయన మాట్లాడుతున్న మాటలు సంఘమంతా వింటుంది. యేసు ప్రభు వారు కూడా ఒక రోజు బోధించారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనే ఉన్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను. ఏం చేస్తున్నారు? యేసుప్రభు చెప్తున్న మాట ఇది. జనులు ఎన్ని రోజుల నుంచి ఉన్నారంటే యేసుప్రభు దగ్గర అండి? 3 రోజుల నుంచి ఏం వింటున్నారండి? వాక్యమే వింటున్నారు. ఏమైనా తింటున్నారా? లేదు. అక్కడ ఏం రాశాడు తెలుసా? కింద మాటలో చదివితే అక్కడ మెన్షన్ చేసిన మాట చదవండి. 3వ వచనం, నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపి వేసిన ఎడల మార్గములో మూర్చపోవుదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. జాగ్రత్త వినండి, గమనించండి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. 3 రోజులు ఏకదాటిగా యేసు ప్రభు వారు బోధిస్తున్నారండి. 3 రోజులు కూడా వాళ్ళకి ఏం పెట్టలేదంట? ఆహారం లేదంట. ఆయన ఆహారం పెట్టలేదు, వీళ్ళు ఆహారం అడగలేదు. వీళ్ళ ఆహారం కూడా ఒకవేళ బహుశా తెచ్చుకున్నది కూడా అయిపోయి ఉండొచ్చు. అయితే వారి ఆసక్తి చూడండి, ఆ యొక్క ఆసక్తిని బట్టి, ఆయన మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆ రోజు అక్కడున్న జన సమూహం అంతా కూడా ఇంచు కూడా కదలలేదండి, అక్కడే ఉండిపోయారు. అలాగే యేసుప్రభు అనుకున్నారు, అయ్యే బాబో వీళ్ళకున్న భక్తి, వీరికున్న విశ్వాసం చాలా గొప్పది. వీరిని ఇలాగే ఈ ముగింపు ఈ రోజుని వీళ్ళు పంపిస్తే వీళ్ళు పొరపాటున వెళతా ఎండ దెబ్బకి ఎక్కడైనా పడిపోతారేమో.
మార్గం మధ్యలో మూర్ఛల్లి పడిపోతారేమో, లేదు లేదు, వీళ్ళకి ఎలాగైనా ఆహారం పెట్టి వీరిని పంపించాలి. ఆత్మ సంబంధమైన 3 దినములకు సరిపోయే ఆహారాన్ని సమృద్ధిగా భుజించారు వీళ్ళు. ఇప్పుడు శరీర సంబంధమైన ఆహారం కూడా వీరికి పెట్టాలని చెప్పి ఆయన తన శిష్యులను అడుగుతున్నప్పుడు శిష్యులు అంటారు, అయ్యా వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే మన తరం కాదు, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోవంటే యేసుప్రభు వారు మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి అన్నప్పుడు అక్కడ మన సందర్భం మనకు తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకుని వస్తారు. అవి తెచ్చిన తర్వాత ప్రభు వాటిని దీవించి వారికి పంచిపెట్టినప్పుడు అక్కున్నటువంటి 5,000 మంది పురుషులు, మిగిలిన స్త్రీలు, పిల్లలు అందరూ తిన్న తర్వాత 12 గంపలు కూడా వారు ఎత్తుకుని పోతారు. చూడండి, దేవుని మాటకు విధేయత చూపిస్తే ఎడతెరపని సమృద్ధి వారి జీవితాల్లో కనిపిస్తుంది. ఆ సమృద్ధితో వారు వెళ్ళిపోయారండి. వారు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారో వారికి అర్థం కాలేదు. మొదట్లో యేసు ప్రభువు దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత వారికి అనిపించింది, ఆకలి దప్పులైనా పర్వాలేదు, దేవుని మాట వినాలి, ఆయన రాజ్యము గురించి తెలుసుకోవాలి, ఆయన సన్నిధిని సమీపించాలి, పరలోక సంబంధమైనటువంటి సంగతులను వినడానికి, పరలోక సంబంధమైన పౌరస్థితిని కలిగి ఉండడానికి మా జీవితాల్లో మేము ఆకలి దప్పులతో ఉన్నా పర్వాలేదని చెప్పి ఆనాటి జన సమూహం కూర్చుని ఉన్నారండి. వాళ్ళు ఎవరు కూడా అడగలేదండి ఆయన్ని, ఏమని, అయ్యా మాకు ఆహారం పెట్టవా, మాకు ఆకలేస్తే మమ్మల్ని ఇంటికి పంపించవా, ఇంకెంతసేపు చెప్తావులే వాక్యం అని చెప్పి ఆయన అడగలేదు. యేసుప్రభు వారే వారి మీద కనికర పడ్డారట. యేసుప్రభు వారే వారి మీద జాలి పడ్డారట. మీకు ఒక చిన్న ప్రశ్న, గతించినటువంటి సంవత్సరాల్లో మనం కూడికలు పెడితే, బయట కృతజ్ఞత కూడికలు పెడితే మినిమం 9:30-9 ఖచ్చితంగా అయ్యేదే కాదండి. ఇంకా పెద్ద పెద్ద సంఘాలు 1000-2000 మంది ఉన్న సంఘాలు అయితే 10 అయ్యేదండి ఆరాధనలు, 10-10:30. అప్పుడు భోజనం చేసి వెళ్ళేవారు. అప్పుడు ఎవరు ప్రశ్నించేవారు కాదండి, ఏమని, అయ్యారు ముగించండి ఆకలేసి వేస్తుందని చెప్పేసి. ఇప్పుడు అంతా కూడా కాలం మారిపోయింది, సమయం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, మాటల విధానం మారిపోయింది. ఇప్పుడు వినేవారి కంటే ఇక్కడ బోధించేవారు ఎక్కువైపోయారు. అంటే మనిషి జ్ఞానం ఎట్టుపోతుందో చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాం. సమయము సందర్భము దైవజనులు ఇక్కడ కార్యక్రమం నడిపిస్తుండగా దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు అవుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి మీరు. ఒకప్పుడు మరి నాన్నగారు అయితే 10 మందిని వేసుకొచ్చేవారు పాస్టర్లని వెనకాల బాడీ గార్డులాగా. ఒక్కొక్కరికి వాక్యం ఇచ్చిన తర్వాత చివరికి ఆయన వాక్యం ఉండేది కదా. ఆయన చివరిలో 2 మాటలు చెప్పేసి ఆ కుటుంబం కొరకు 2 మాటలు చెప్పించిన ప్రార్థన చేసి ముగించేసేవారు. అప్పుడు కూడా మనం చాలా ఓపికతోనే విన్నాం. అమ్మాయి ఎలా చూడాలి, అప్పుడు కూడా మనం చాలా ఓపికతోనే విన్నాం. మరి ఇప్పుడు మీ ఓపిక ఏమైపోయింది, ఎలా నశించిపోయింది? ఆ రోజు అర్ధరాత్రి వరకు పౌలు బోధించినా కూడా సంఘం లేవలేదండి. ఆ రోజు యేసు ప్రభువు 3 దినాలు బోధించినా కూడా ఆ జనసమూహం లేచి వెళ్ళిపోలేదు. తర్వాత మరొక సందర్భం, అపోస్తుల కార్యములు 13:44. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. ఏ పట్టణమట? అక్కడ ఒక పట్టణం ఉంది. ఆ పట్టణపు ప్రజలందరూ కూడా కూడి వచ్చారట. వాళ్ళు వచ్చిన విధానము అక్కడ చెప్తాడు. పైన 42వ వచనం, వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులు, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. అప్పటికి ఒక రోజు గడిచిపోయింది. ఇలాగే ఈ రోజు మనం ఎలా అయితే చెప్పుకునే దేవుని వాక్యాన్ని ముగించుకున్న ఒక సమయపాలన, ఒక టైమింగ్ వారు ఫాలో అయ్యారు. చాలా పర్ఫెక్ట్గా వారు వెళ్తున్నారండి, చాలా పద్ధతిగా వారు వెళ్తున్నారు. ఆరాధన చాలా చక్కగా ముగించబడింది. అయితే అక్కడున్న ఆ శిష్యుల సమూహము, ఆ యూదా మత ప్రవిష్టులు, ఆనాటి ఆ జన సమూహం అడుగుతున్నారు, అయ్యా పౌలు గారు, మీరు ఈ వాక్యాన్ని చెప్పారు, ఇంకా కొన్ని విషయాలు పెండింగ్ ఉండిపోయాయి, చెప్పవలసిన కొన్ని విషయాలు ఉండిపోయాయి, వాటిని ఎప్పుడు చెప్తారంటే మరుసటి దినం, మరునాడు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, మీరందరూ కలిసి అంటే అక్కడున్నటువంటి కుటుంబాలు, అక్కడున్నటువంటి పట్టణ ప్రజలందరూ, అక్కడ అంటాడు దాదాపు అన్న మాట వాడాడు చూడండి 44వ వచనంలో,
మరుసటి విశ్రాంతి దినము దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యమును వినుటకు కూడి వచ్చాను. దాదాపుగా అన్న మాటకు అర్థం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఒక పట్టణములో ఒక 1000 మంది ఉన్నారనుకోండి. 1000 మందిలో ఒక 950 మంది ఆ పట్టణంలో నుండి ఒక స్థలానికి వచ్చేస్తే అక్కడ వాడే పదం ఇదే. ఏమని తెలుసా? దాదాపుగా అందరూ వచ్చారండి. ఒక 10 మంది 20 మంది ఉండిపోయారు, వాళ్ళు ఇంక లెక్కలో లేరు. ఎక్కడైనా మెజారిటీకి ఒక గొప్ప విలువ కనిపిస్తుంది. ఎక్కువ జనసమూహం ఎక్కడైతే కూడి ఉంటారో వాళ్ళదే విన్నింగ్ అన్నమాట. అలాగే అక్కడ కూడా దాదాపుగా ఒక 10 మంది 20 మంది ఉండిపోవచ్చేమో, కానీ ఆ పట్టణంలో దాదాపుగా పట్టణం అంతా కూడా కదిలి వాక్యాన్ని వినడానికి కూడి వచ్చారని రాశారు. అక్కడ చదువుతున్నాం. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. పౌలు చెప్పిన దానికి ఏం చెప్పారట? అడ్డం చెప్పారు. యూదులు మత ప్రవిష్టులైన వారు కొంతమంది అక్కడికి వస్తే వాళ్ళలో ఏం కనిపించిందంటే, ఎంతమంది జనసమూహం రావటం ఏంటరా బాబు, గత కాలంలో ఎవరు ఎప్పుడు కూడా ఇంత జనసమూహం ఎంత మందిగా కూడుకున్న విధానం ఎప్పుడు చూడలేదు. వీళ్ళకి ఏ మంది వేశారు, ఏం మాటలు చెప్పారో, ఏ డబ్బు అప్పించారో తెలియట్లేదు, ఎంతగా ఎలా వచ్చి కూర్చున్నారు ఏమిట్రా అని చెప్పేసి అనుకుంటున్నారట. వీళ్ళకి ఎలాగైనా గొడవ పెట్టాలి, వీడిని ఎలాగైనా పాడు చేయాలని చెప్పి మత్సరముతో వివాదంతో వచ్చి వారు కూర్చున్నటువంటి విధానం ప్రియులారా అక్కడ రాశారు. మనం చదువుతున్నాం కదా. అప్పుడు పౌలు బర్నబా ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఆయన అంటున్నాడు కదా, మొదట చెప్పాల్సింది ఎవరికంటే మీకే. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. ఒక శుభవార్త కానివ్వండి, ఒక ప్రయోజనం కానివ్వండి, ఒక లాభం కానివ్వండి, మొదట ఎవరికి చెప్పుకుంటాము అంటే మొదట మనము మన సర్కిల్లో ఉన్నటువంటి వారికి అన్ని అందిన తర్వాత ఇతరులకు పంచి పెడతాం. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను, జాగ్రత్త వినండి ప్రియులారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాయపట్నంలో సునామీ వచ్చింది. ఆ సముద్ర తీరం అంతా కూడా కొట్టుకొని పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏం చేశారంటే తలా ఎంత అని చెప్పి పంచిపెట్టడానికి వచ్చారు. దానికి ఆర్గనైజర్గా మిమ్మల్ని పెట్టారండి. మీలో ఒకరిని ఎవరినో పెట్టారు, మీరు నించున్నారు. ఇప్పుడు అన్నీ పంచిపెట్టి బాధ్యత మీ మీద పెట్టినప్పుడు మొదట మీరు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి తల్లి. స్వార్థంగానే ఆలోచిస్తాం, చెప్పండి, తప్పులేదు. మనకున్న మైండ్ సెట్ అలాంటిది. ఎలా ఆలోచిస్తామంటే మొదట మా ఇంట్లో ఒక 10 బియ్యం కట్టలు వేసుకోవాలి, మా తమ్ముడి ఇంట్లో ఒక 10 బియ్యం కట్టలు. ముందు మన 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 కుటుంబాన్ని సర్దేస్తాం ముందు, అవునే కదండి. అన్నీ సరిపెట్టేసిన తర్వాత అప్పుడు బయట వాళ్ళ కోసం ఆలోచిస్తాం, వాళ్ళందరికీ తర్వాత పంచి పెడతాం. ఇక్కడ కూడా ఆయన చెప్పే థీమ్ ఇదేనండి. ఆయన చెప్తున్నది ఏంటంటే మొదట యూదులైన మీకు మేము వాక్యం చెప్పాలి. ఎందుకంటే యూదా గోత్రపు కొదమ సింహంగా యేసు ప్రభు వారు ఈ తెగలో నుండి బయటకు వచ్చాడు. ఆయన మొదట మీరు రక్షింపబడకుండా అన్ని జనులకు మేము చెప్పడం అది మంచి పని కాదు. మొదట మీరు రక్షింపబడాలి. వాక్యం మీకు మేము చెప్పడం మొదటగా అది ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని ఏం చేస్తున్నారు? త్రోసి వేస్తున్నారు. తర్వాత మాట చదవండి ప్రియులారా. కనుక ఇదిగో మేము అన్య జనుల ఎద్దుకు వెళ్ళుచున్నాం. మీరు వద్దన్నారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డైరెక్ట్ ఇంకా అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యావయ్యనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి, ఈయన అప్పటి వరకు ఎన్నోసార్లు వరకు బోధించి ఉండొచ్చు ఆనాటి పట్టణ ప్రజలకు, యూదా తెగ ప్రజలకు చెప్తున్నాడు, మత ప్రవిష్టులకు చెప్తున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నారు. ఎప్పుడైతే అన్ని జనులకు వారు వెళ్ళి చెప్పడం ప్రారంభించారో అన్ని జనులు ఆ వాక్యాన్ని హత్తుకుని వారి హృదయాలు దేవునికి ఇచ్చి ఆ పట్టణం అంతా కూడా కూడి వచ్చారట. ఎప్పుడైతే ఆ పట్టణం అంతా కూడి వచ్చి పౌలు చెప్తున్న మాటలు వింటున్నారో వీళ్ళకి ఒక రకమైన ద్వేషం కలిగింది. ఇదేంటి పౌలు ఇంతమందిని వెనకేసుకొచ్చుకున్నాడు, వీళ్ళందరికీ బోధిస్తున్నాడు, చెప్పే మాటలు ఏంటి, ఎలాగైనా ఆయన ఆపాలి అని చెప్తే ఆయన చెప్పడం ప్రారంభిస్తున్నారు. నేను మొదట మీ దగ్గరికి వచ్చాను, మీరు దాన్ని తృణీకరించారు.
దాన్ని నిరాకరించారు. దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించలేదు. గనుకనే ఈరోజు దేవుని వాక్యం నెరవేరినట్లుగా, ఆయన వాగ్దానం నెరవేరినట్లుగా భూ దిగంతముల వరకు రక్షణార్థంగా ఉన్నట్టు ఆయన అన్య జనులకు వెలుగుగా ఉన్నాడన్న మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడండి. 48వ వచనంలో అన్నాడు, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. ఎంత గొప్ప వాక్యం చెప్పి ఇంత చక్కగా సువార్త చేసి అందరిని సమకూరిస్తే వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడున్నటువంటి యోధ మత ప్రవిష్టులను కొంతమంది రేపి, వీడెవడో మన ప్రాంతపు ప్రజలను మభ్య పెడుతున్నాడు, మాటలతో గాలిడీ చేస్తున్నాడు, వీడిని ఎలాగైనా గెంటేయాలని చెప్పి వాళ్ళిద్దరిని కొట్టి తరిమేసిన ఆ సందర్భాన్ని మనం చదువుతున్నాం ప్రియులారా. హింస కలిగి చేశారట. 51వ వచనం, వీరు తమ పాదధూళి వారి తట్టు దులిపి వేసి ఈకోనేకి వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అప్పటికి ఎన్ని శ్రమలు పొందుకున్నా, ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ ప్రియులారా, పరిశుద్ధాత్మ వారిని ఆదరిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత వారు వెళుతున్న ప్రతి పట్టణము, ప్రతి ప్రదేశము దేవునికి అంకితం అవుతా ఉన్నాయి. ఈరోజు ఆ శక్తి మనలో లేకపోవటం వల్లనే దేవుని వాక్యాన్ని వెళ్ళలేకపోతున్నాం. ఆ రోజు ఆ పట్టణం అంతా తిరిగి ఆయన దగ్గర రావడానికి కారణం ఏంటంటే వారికి ఆ మాటల మీద ఉన్న ఆ శక్తి. ఇందాక చెప్పాను కదా, ఈరోజు రాత్రికి మనం ఎలా సిద్ధపడాలని. మీరు టయానికి రండి అని చెప్పాను. గతించినటువంటి వారం మాధ్య గారి ఇంటి దగ్గర 8:20 నిమిషాలండి, 8:10 8:20 నిమిషాలకల్లా ముగింపు అయిపోయింది కార్యక్రమం. అందరూ 9:15 కల్లా ఇంటికి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు సాయంకాలం 6 గంటలకని టైం వేస్తాం పాంప్లెట్లో. 6 గంటలకు వేస్తే మీరు ఎన్ని గంటలకు వస్తారండి చెప్పండిరా. అన్నయ్య గారు, ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను, భోజనాలు అందరికీనా, ఇంటికి ఒక్కరుగా? అందరికీ కదా. అంటే వీళ్ళు అనుకుంటారు మళ్ళీ మనం అడిగామనుకోండి, అన్నం వండుతామండి, ముసలోడికి ఇంట్లో ముసలోడికి అన్నం వండాలంటారు. ముసలోడికి కూడా తీసుకొచ్చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ కుటుంబం అంతా సిద్ధపడాలి. మీరు ఇప్పటి నుంచి 6 గంటల దాకా టైం ఉంటుంది. ఇంటికి వెళ్ళి 1 గంట భోజనం అన్ని చేసి 2 అవుతుంది. 2 గంటల నుంచి 5 గంటల దాకా పడుకోండి. చాలా సంతోషిస్తున్నాం, ఎందుకంటే మధ్యాహ్నం చాలా సమయం ఉంటుంది కాబట్టి. కొంతమంది ఎవరైనా రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వారిని పరామర్శించడం, వారి కొరకు ప్రార్థన చేయటం, మళ్ళీ ఏదైనా కార్యక్రమం ఉంటే వారిని దానికి సిద్ధపరచడం, ఇలా చేయడానికి దేవుడు కొంచెం సమయం ఇచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా మీరు ఎంత టైం గడిపారన్నది కాదు, కానీ ఆ గడిపిన సమయం వాల్యుబుల్గా, విలువైనదిగా ఉండాలి. దేవుడు భూ దిగంతముల వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్ని జనములకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు నాకు ఆజ్ఞాపించినన్నారట. ఈరోజు దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలంటే ఆయన వాక్కుకు మనం విధేయత చూపించాలి. ఆయన మాటలకు మనం విధేయత చూపించాలి. దేవుని వాక్యం మన జీవితాలు అనేకమైన అద్భుతాలు చేస్తుందండి. వాక్యము అనగా మాట, దేవుని మాట అండి. ఆయన ఒక మాట ఆజ్ఞాపిస్తే చాలు, అది ఖచ్చితంగా జరుగుద్ది. శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను, నీవు ఒక్క మాట సెలవేమో నా దాసుడు స్వస్థపడతాడు. నువ్వెక్కడో ఏదో పట్టణంలోనో అక్కడి నుంచి చెప్పు ఒక మాట, వెంటనే కార్యం అయిపోతుంది. నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు. అది దేవుని మాటలో ఉన్న శక్తి, అది దేవుని మాటలో ఉన్న ప్రభావం. ఈరోజు దేవుని వాక్యంలో ఉన్న ప్రభావాన్ని, శక్తిని మనం గ్రహిస్తే ప్రియులరా, మన పాపములు క్షమింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 38, 39 వాక్య భాగాలు చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడిననియు మీకు తెలియను గాక. ఆయన వలన మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. ఈ భూమి మీద ఉన్న ఎడ్ల రక్తం వలన కానివ్వండి, గొర్రెల మేకల రక్తం వలన కానివ్వండి, మీకు పాప క్షమాపణ లేదు.
ఏ బలియాగం ద్వారా పాప క్షమాపణ లేదు, ఏ తీర్థయాత్రల ద్వారా పాప క్షమాపణ లేదు, ఏ పుణ్యకార్యాల ద్వారా పరలోక రాజ్యం లేదు. మీరు స్వర్గాన్ని సమీపించాలి, మోక్షంలోనికి వెళ్ళాలి అంటే మీ పాపములు క్షమింపబడాలి. యేసుప్రభు వారు తన సువార్త పరిచర్యలో ఆయన ప్రధానమైన అంశం ఏంటో తెలుసా ప్రియులరా? ఆయన ప్రధానమైన అంశం, యేసుప్రభు తన సువార్త చేస్తున్న దినాల్లో ఒక రోగిని స్వస్థపరుస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మొట్టమొదటి మాట, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి, నా కుమార్తె నీ పాపములు క్షమింపబడ్డాయి. పాపములు క్షమించిన తర్వాత ఆయన స్వస్థపరిచారు. ఈ శరీర సంబంధమైన రోగము, బలహీనతలు బాగుపడినా పడకపోయినా మనం నరకానికి పోం. పాపము క్షమింపబడకుండా పాపములతో జీవిస్తూ సంపూర్ణమైన ఆరోగ్యము కలిగి మనము చనిపోతే నరకానికి పోతామండి. కాబట్టి మీ అందరికీ ధైర్యం ఇచ్చే ఒక వాక్యం ఏంటి తెలుసా? మీరు ఎటువంటి బలహీనతలున్న, షుగర్ బలహీనత కానివ్వండి, లేదా బీపీ కానీ, టీబీ కానీ, ఎటువంటి వ్యాధులు, ఎలాంటి బలహీనతలు ఉన్నా దీనివల్ల మీ శరీరం కృషించిపోవచ్చు, కానీ మీ ఆత్మ ఏమాత్రం కూడా క్షీణించిపోవడానికి వీలు లేదు. కొన్ని వంశపారంపరమైన వ్యాధులు కానివ్వండి, కొన్ని మన ఐకిక విచారాలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఉద్దేశాలను బట్టి మనం ఎక్కువగా స్ట్రగుల్ అవ్వటం వలన త్వరగా టెన్షన్స్ వల్ల బీపీ, ఇవి రకరకాల వ్యాధులు, బలహీనతలు మనం తెచ్చుకుంటూ ఉన్నాం. కారణం అది మన స్వయంకృత అపరాధాలు మన వలన మనకి కలుగుతున్నాయి. మనం సమాధానంతో జీవిస్తే, సంతోషంగా ఉండగలిగితే, మనల్ని మనము అదుపు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎటువంటి బలహీనత ఉండదు. దేవుని మానవుని యొక్క మనస్సు ఆలోచన చెప్తున్నాను, జాగ్రత్త వినండి ప్రియులారా. మనిషి నోరును అదుపు చేసుకోలేక ఏం చేస్తాడంటే దొరికినట్టు అంతా తినేస్తాడండి. ఒక ఫంక్షన్ వాళ్ళు పిలిచారనుకోండి, బిర్యానీ చూసామనుకో, టేస్ట్గా ఉందనుకోండి, ఏం చేస్తాం? ప్రాణమా తినుమో. ఎవరి డైలాగ్ ఇది చెప్పండిరా? బైబిల్లో ధనవంతుడిగా డైలాగ్ అన్నమాట. ఆయన అంటాడు, నా ప్రాణమా తినుమో, త్రాగుమో, సుఖించుము, రేపు నువ్వు ఉంటావు లేదో నాకే తెలియదు అంటాడు ఆయన. అందుకే పుల్లిగా తినేసి తాగేసి ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. లాజరు దొరికింది మాత్రమే తిని తృప్తి పొందాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే, మన కడుపు పట్టకపోయినా, ఒక డాక్టర్ గారు చెప్పారండి మొన్న, ఈ కడుపు కెపాసిటీ ఎంతవరకు మనం స్టోర్ చేయగలమో దానికి మించి స్టోర్ చేస్తూ ఉంటారన్నమాట. అది ఫుల్గా తన్నేయాలి పైకి. తర్వాత దీన్ని తగ్గించడానికి ఎంత బాధపడతామో, దీన్ని అరిగించుకోవడానికి ఎంత ఇబ్బంది పెడతామో. 4 రౌండ్లు వాకింగ్ చేస్తాం, అటు ఇటు తిరుగుతాం. మనిషిని తలంపుల ఉద్దేశాలు ఈ రీతిగా ఉన్నాయి. భక్తుడు అంటున్నాడు, ఆయన చెబుతున్న మాట, ఈయన వలన మాత్రమే మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. ఎవరు అయినా? మన ప్రభువైన యేసుక్రీస్తు. 39, మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయాలలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడు ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. అదేదనగా, ప్రవక్తల గ్రంథాలు ఏం చెప్పాడు? ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు అనెను. ఆయన చెప్పిన వాక్యం, ఆ ప్రకటించినటువంటి లేఖన భాగాలన్నీ కూడా ఆయన చెప్తున్నాడండి. ఎక్కడ అంటే 32, 33 వచనాలు చదువుతున్నాం. 32, 33 వచనాలు. దేవుడు ఆయనను లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చిన వాడై ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేడు నిన్ను నేను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరి ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకమైనవని చెప్పెను. ఈ విషయాలన్నీ కూడా కీర్తన గ్రంథంలో రాయబడ్డాయి. యేసు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన చేసిన సేవను గురించి, ఆయన ప్రతిష్ఠింపబడిన విధానాన్ని గురించి, ఆయనే రాబోయే మెస్సయ్య అని చెప్పి యూదులకు ఆయన ప్రకటన చేస్తున్నాడు.
యూదులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ప్రవక్తలు చెప్పారు, ఇదిగో మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని పచ్చి మ్రానుపై వేలాడదీసి తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి ఒక్కసారి బలియాగం చేయబోతున్నాడు. మీరు ఏటేటా యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి కుటుంబాలతో కూడి అక్కడ మీరు బలి అర్పణ చేసి మా పాపములు పోయాయని చెప్పి చేతులు కడుక్కుని వచ్చేస్తున్నారు. అది కాదు, రాబోయే మెస్సయ్య ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. దానిని మీ కన్నులకు మరుగు చేస్తున్నట్లుగా అపవాది మీ మనోనేత్రాల గుడ్డితనాన్ని కలుగు చేయటం వలన మీరు ఆయన అంగీకరించకుండా ఆయనను సిలువ వేశారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి కీర్తన గ్రంథంలో మన ప్రవక్తలు చెప్పారు. మన పితరుడైన దావీదే చెప్పాడు, ఈయన నా కుమారుడు అని. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకమైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు మరొక కీర్తన అన్నాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దావీదు సహితం కూడా తన శరీరం చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టినప్పుడు ఆయన శరీరం కుళ్ళిపోయింది. అయితే యేసు ప్రభువాన్ని పాతి పెట్టినప్పుడు ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆయన కుళ్ళిపోయే అంత సమయం వరకు వెయిట్ చేయలేదు. దేవుడు ఆయన త్వరగా లేపాడు. ఆయన లేపి మృతుల్లో ఆయన పునరుద్ధారణగా చేశాడు. ఆ పునరుద్ధారణ క్రీస్తుని మీరు అంగీకరిస్తే, మీరు ప్రార్థిస్తే, మీ జీవితాల్లో కలిగి ఉంటే ఆయన వలన మాత్రమే ఏం కలుగుతుందట? మీ పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఈరోజు మన పాపములు క్షమింపబడకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఎన్నేళ్లుగా సన్నిధిని సమీపించి ఆరాధన చేసినా ప్రయోజనం లేదు. ఈరోజు ఎంతమంది బోధకులు చెప్పినా, ఎంతమంది దేవుని సేవకులు చెప్పిన, ఎంతమంది ప్రవక్తలు బోధించిన ఈ మాట చెప్తారు, మీ పాపములు క్షమింపబడాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, ఆయన సన్నిధిలో యుగయుగాలు ప్రభుతో జీవించాలన్న మాట. ఆశీర్వాదాల విషయమే మనం ఆలోచన చేస్తే, కుటుంబ పోషణ విషయమైనా చేస్తే, ప్రియులారా, ప్రభువు దగ్గరికి మొదట మనం వస్తే మనకు కావలసినవన్నీ కూడా ఆయన మనకు ఇస్తాను అన్నాడు. కాబట్టి మనకు లాజిక్ తెలియాలి, లాజిక్గా ప్రార్థన చేయాలి. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రియులారా, చిన్నపిల్లలు చాలామంది చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. మీకు తెలుసా లేదో? చిన్నపిల్లలకు మనం ఏదైనా పెట్టామనుకోండి, వాళ్ళు తీసుకోరండి. ఇది తీసుకోరండి, వాళ్ళు తీసుకోరు. వాళ్ళు తెలివేంటి తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బాలుండి కొన్ని ఏదైనా వేరుశనగలు, కొంత మిక్చర్ కానీ తీసి వాళ్ళకి పెడుతున్నప్పుడు నువ్వు తీసుకోరండి, వాళ్ళు తీసుకోరు. వాళ్ళు తీసుకునే వాళ్ళు చెయ్యి చిన్నది కాబట్టి కొంచెమే వస్తుంది, మళ్ళీ పెట్టమంటారు. అప్పుడు మన గుప్పులతో తీసేసరికి వాళ్ళు 2 చేతులు దాచేస్తాడండి. ఆ లాజిక్ మనకు తెలియాలి. దేవుని దగ్గర మనం ఏం చేయాలా? అడగాలి. ప్రభువైన అడుగుడి మీకు ఇయ్యబడును. కాబట్టి మనం ప్రతిరోజైనా అడుగుతూనే ఉన్నాం. పరలోక ప్రార్థనలో కూడా అంటాడు కదా, మా అనుదిన ఆహారం నీవు మాకు దయచేయము అన్నాడు. మా రుణస్తులను ఏం చేయాలట? అయ్యా క్షమించమని చెప్తున్నాడు. మా రుణములు కూడా క్షమించమని. ఆయన ప్రతిదీ ఆ టైమింగ్ ప్రకారంగా చేస్తాడని, దాని విషయం మనం ఏమాత్రం కూడా కలవరపడవలసిన అవసరం లేదు. కాబట్టి భూ సంబంధమైన దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు మనం ప్రాకులాడడం మానేసి చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని నీతిమంతులుగా జీవించటమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. చివరిగా ముగింపు మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారిలో ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది అని చెప్తున్నారట అండి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, అక్కడ యేసుప్రభు వారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 3 దినాలు వారు ఎలాగైతే ఉపవాసం ఉన్నారో, 3 దినాలు ఎలాగైతే ఎడతెగక వాక్యాన్ని విన్నారో, ఆ సందర్భంలోనే మార్కు సువార్తలు కూడా రాశారు. మార్కు సువార్తలో కొంచెం డిఫరెంట్గా మనం చదువుతున్నాం. ఈ మాట ఎలా రాశాడంటే,
యేసుప్రభు వారు అంటే వాళ్ళని చూశారంట. యేసుప్రభు వారు ఆ జన సమూహాన్ని చూసిన తర్వాత ఆయన అక్కడికి వచ్చి చూడగానే ఆ జన సమూహం అంతా ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల్లా ఉన్నారటండి. ఎలా ఉన్నారండి? కాపరి లేని గొర్రెల్లా. వారిని మోటివేట్ చేసేవారు లేరు, వారిని ప్రోత్సహించేవారు లేరు, వారిని బలపరిచేవారు లేరు, వారి సమస్యలు తెలుసుకునేవారు లేరు, వారిని ఆదరించేవారు లేరు. వారి ముఖ కవలికలను చూసి, వారి స్థితిగతులను చూసి యేసుప్రభు వారికి కనికరపడి వారికి అనేకమైన సంగతులను బోధింపసాగెను అని. ఈరోజు నీకున్న ప్రతి సమస్యను బట్టి నువ్వు పరిష్కారం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడతారండి. అందుకే వాక్యం మీద మీరు ఆసక్తి కలిగి ఉండండి. మీరు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకునే, ప్రభువా ఈరోజు నీ సేవకుని ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడతావు, మాట్లాడు అని చెప్పి మనం అక్కడి నుండే ప్రిపరేషన్తో వచ్చామనుకోండి, ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. మనలో ఉన్న ప్రతి ప్రశ్నకు ఆయన ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తారు. దేవుడు మాట్లాడతారు అంటే ఆయన మాట్లాడతారు, పలు విధాలుగా మాట్లాడతారండి. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆయన మాట్లాడే విధానాలు చెప్తారు. అక్కడ దేవుని ముఖ స్వరూపాన్ని డైరెక్ట్గా చూసి, ఆయన స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా చూసి ఉండొచ్చు. కాబట్టి ప్రియుల వాక్కుగా ఉన్న దేవుడు ఈరోజు దేవుని వాక్యం ద్వారా తన సేవకునితో మాట్లాడుతున్నారు కనుక ఆ మాట, దేవుని మాటను మీరు గ్రహిస్తే, ఆ మాట మీ హృదయాల్లో స్థిరపరచబడితే మీ జీవితాలు బాగు చేయబడతాయి. దినం విన్న వాక్యంలో ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మన పాపములు క్షమింపబడాలి అంటే ఆయనను మన జీవితాల్లో కలిగి ఉండాలి. అలాగే విశ్వసించు ప్రతివాడు ఆయన వలన నీతిమంతునిగా తీర్చబడతాడంట. కనుక మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మనం విశ్వసించాలి. ఈ దినం చెప్పుకునే వాక్యాన్ని బట్టి, ఈ మాటలు బట్టి మన ప్రభుని స్తుతిద్దాం. ఈ కొద్ది మాటల ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.